తెలుగు రాష్ట్రాల్లో గంజాయి కంపు కొడుతోంది. ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నప్పటికీ గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరకట్టలేకపోతున్నారు పోలీసులు. అసలు ఈ మొత్తం దందాకు మూలమైన గంజాయి సాగును అడ్డుకోవడంలో పోలీసులు సగమే సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరో 2 ఘటనలు గంజాయి అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతోందో కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీగా గంజాయి దొరకడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. సుమారు 5 కోట్ల విలువ చేసే గంజాయిని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా వినియోగాన్ని అరికెట్టేందుకు డ్రోన్ టెక్నాలజీని, డ్రగ్ పెడ్లర్స్ను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నప్పటికీ అక్రమ రవాణాకి చెక్ పెట్టలేకపోతున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తూ పట్టుబడితే ఆస్తులు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్న అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా ఏలూరు జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. అధికార యంత్రాంగం, పాలకులు గంజాయి నియంత్రణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా పోలీసుల కళ్ళుగప్పి కేటుగాళ్లు గంజాయిని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. దీనికి కౌంటర్గా గంజాయి పెడ్లర్స్ పై ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో టెక్నాలజీని వాడుతున్నారు. అలా 58 కేసుల్లో 5 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి నిల్వలను పర్యావరణానికి హాని కలిగించని విధంగా ధ్వంసం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 3403 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పర్యావరణ హితంగా ధ్వంసం చేసేందుకు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లాలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎస్పీ నేతృత్వంలో ఈ గంజాయి మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఇంతకుముందు ఈ గంజాయిని ఓపెన్గా కాల్చేవాళ్ళు. ఆ కాల్చినప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చేవి. చట్టప్రకారం అవి బయట కూడా పూర్తిగా కాలకపోవడం, అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉండేవి. అవి ఇష్యూస్ లేకుండా ఇన్సినరేట్ చేయడం అంటే కంప్లీట్గా హైయెస్ట్ సెంటిగ్రేడ్ దాంట్లో ఉంటుంది కాబట్టి పూర్తిగా నిర్వీర్యమయ్యే వ్యవస్థతోటి దీన్ని చేయడం జరుగుతుంది. ఓవైపు ఇలా వేల కిలోల గంజాయి దొరుకుతున్నప్పటికీ మరోవైపు అదే స్థాయిలో సరుకు స్మగ్లింగ్ జరిగిపోతోంది అనేది కాదనలేని వాస్తవం. పోలీసుల నిఘా ఉంటుందని డౌట్ ఉన్న వ్యక్తుల్ని ఈ దందాకు కొన్నాళ్లు దూరంగా ఉంచి కొత్త వ్యక్తుల్ని ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. ఎవరికి అనుమానం రాకుండా రైళ్లలో, షేరింగ్ ఆటోల్లో పట్టపగలు గంజాయిని తరలిస్తున్నారు. ఇదంతా ఓ చైన్ సిస్టంలా పద్ధతి ప్రకారం సాగిపోతోంది. ఈ నెట్వర్క్ను ఛేదించడం కోసం ఎప్పటికప్పుడు నిఘాను పెంచుతూనే టెక్నాలజీని వాడుతున్నారు పోలీసులు. అటు తెలంగాణలో కూడా గంజాయి గుప్పమంటోంది. గుట్టు చప్పుడు కాకుండా సాగు కూడా చేసేస్తున్నారు. ఓవైపు స్మగ్లర్లు రోడ్డు తవ్వేస్తున్నప్పటికీ డ్రోన్ల సాయంతో గంజాయి సాగును గుర్తిస్తున్నారు పోలీసులు. అక్రమంగా పండిస్తున్న గంజాయి మొక్కల్ని ధ్వంసం చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు జోరుగా సాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్, కంగ్టి మండలాల్లో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. మరి ఇలా బహిరంగంగా పండిస్తే పోలీసులకు దొరికిపోతారు కదా. సరిగ్గా ఇక్కడే స్మగ్లర్లు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. జీపుల్లాంటి వాహనాలు రాకుండా రోడ్లు తవ్వేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు కనీసం ద్విచక్ర వాహనం కూడా పోదు. అలా రోడ్లు కప్పేసి మరీ గంజాయి సాగు చేస్తున్నారు. ఇక్కడే మరో ప్లాన్ కూడా అమలు చేస్తున్నారు. నేరుగా గంజాయి పంట వేయకుండా కంది పంటతో కలిపివేసి గంజాయి సాగు చేస్తున్నారు. దీంతో కంది పంటలో గంజాయి మొక్కల్ని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారుతోంది. పైగా రహదారులు కూడా లేని ప్రాంతం. అందుకే టెక్నాలజీని ఆశ్రయించారు పోలీసులు. డ్రోన్ కెమెరాల సాయంతో గంజాయి సాగు ఎక్కడ జరుగుతుందో గుర్తించి నేరుగా ఆ ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నారు. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో డ్రోన్ కెమెరాల్ని వినియోగిస్తున్నారు. వీటి ద్వారా నిరంతరం నిఘా పెడుతున్నారు. అతి దగ్గర నుంచి మొక్కల్ని షూట్ చేసే టెక్నాలజీ ఈ కెమెరాల్లో ఉండడంతో గంజాయి మొక్కల్ని సులభంగా గుర్తిస్తున్నారు. అలా గుర్తించిన మొక్కల్ని ధ్వంసం చేయడంతో పాటు సదరు రైతులను అరెస్టు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి నిఘాను విస్తృతం చేశారు పోలీసులు. తెలుసో తెలియకో డబ్బు ఆశతోటి పంట పొలాల్లో ఎక్కడైనా ఒకటి కానీ కొన్ని ఎక్కువ మొక్కలు కానీ పెంచినట్టయితే వాటిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది. వారిపైన నాన్ బెయిలబుల్ కేసులు వేసి ఆ యొక్క భూమి పైన ప్రభుత్వానికి నుంచి వచ్చేటువంటి ఎలాంటి ఆర్థిక సాయం కూడా వారికి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతాల రైతులకు డబ్బు ఆశ చూపించి దొంగతనంగా గంజాయి సాగు చేయిస్తున్నారు స్మగ్లర్లు. రైతులకు విత్తనాల్ని కూడా సరఫరా చేసి పండిస్తున్నారు. పంట సాగయ్యాక ఎడ్ల బండ్ల ద్వారా తమకు కావలసిన ప్రదేశాలకు గంజాయిని తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ నెట్వర్క్ను ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. గంజాయి సాగు చేస్తున్న రైతులపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. నారాయణఖేడ్ ప్రాంతంలో నారాయణఖేడ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రోన్లతో ఈ గంజాయిపై నిఘా పెట్టడం చాలా శుభ పరిణామం. దీనికి అందరూ కూడా సహకరించాలి. రైతులు కూడా
అందరూ సహకరించాలి. రైతులు ఈరోజు తెలియక వారి భూమిలో అంతర్గత పంట గంజాయి సాగు చేస్తున్నారని తెలిసింది. ఇది చేయడం వల్ల మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలకు కూడా దూరం అయిపోతారు. గత ఏడాది గంజాయి సాగు చేస్తున్న 16 మంది రైతులపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సుమారు 24 కోట్ల రూపాయల విలువైన గంజాయిని ధ్వంసం చేశారు.